హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టకర్తి. నిన్న కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకో నాకు తెలీదు, మీడియా పెద్దగా కవర్ చేయలేదు. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినవి. తమ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని, తమకి థ్రెటనింగ్ ఉందని, అయినా సరే ప్రజల కోసం బతికే విషయంలో రాజీ ఉండదని మాట్లాడారు. ఇలా మాట్లాడింది ఒక పార్టీ అధికార ప్రతినిధో ఎమ్మెల్యేనో అయితే పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు, ఏదో రాజకీయంగా మాట్లాడారే అనుకోవచ్చు. కానీ మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు సతీమణి. చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఏ సమాచారం లేకుండా మాట్లాడరుగా. ఆమెకేదో సమాచారం ఉంది, ఆమెకేదో భయం ఉంది, ఏదో బెదిరింపు గురించి వాళ్ళకి తెలిసింది, అందుకే ఆమె మాట్లాడుంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, ఆయన్ని థ్రెటనింగ్ చేసే అవసరం అవకాశం ఎవరికి ఉంది, అంత ధైర్యం ఎవరికి ఉంది అంటే సహజంగా మొన్న విజయవాడలో 27 మంది మావోయిస్టులు ఒక ఇంట్లో షెల్టర్ తీసుకోగా గుర్తించారు, అదుపులో తీసుకున్నారు. మొత్తంగా కాకినాడ కావచ్చు, ఏలూరు రోడ్డు కావచ్చు, మొత్తంగా 53 మంది అని చెప్తున్నారు. ఇది పక్కన పెడితే 53 మంది అర్బన్ ప్రాంతాల్లో రెంట్కు తీసుకొని ఉంటూ పోలీసులకు రెడీ హ్యాండ్గా దొరికిపోయిన వాళ్ళు. అడవుల్లో రంపచోడవరం దగ్గర హిడ్మా ఎవరైనా మావోయిస్టు గెరిల్లా ఆపరేషన్స్ హెడ్గా ఉన్నాడు. ఆయన గెరిల్లా వీరుడని పిలుచుకుంటారు మావోయిస్టులు. అతని ఎన్కౌంటర్ జరిగింది. అంటే మావోయిస్టుల స్థావరాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి చేర్చేశారు. మావోయిస్టులు చాలామంది అర్బన్ ప్రాంతాలకు వచ్చేసారు, విజయవాడకు వచ్చేసారు. విజయవాడ సిటీలో మావోయిస్టులు ఉండమని చిన్న విషయం కాదు, అంతమంది మావోయిస్టులు ఉంటే అసలే చిన్న విషయం కాదు. గతంలో ఇదే మావోయిస్టులు నక్సలైట్లు 2003 అక్టోబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని చంపడం కోసం మందు పాత్రలు పెట్టి ప్రయోగం చేశారు. గత ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించడం వల్ల ప్రమాదం తప్పింది. అంటే మందు పాత్రలు పేరాయి, కారు పేరిపోయింది, చంద్రబాబు నాయుడు గారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, కేవలం అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావటం వల్ల. ఇది ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు భద్రత కూడా పెంచారు, ఎన్ఎస్టీ కమాండర్ ఇచ్చారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది. ఇప్పుడు అదే మావోయిస్టులు, అందులో మావోయిస్టు అగ్రనాయకులు, వాళ్ళ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్లో దొరకటం, అర్బన్ ప్రాంతాల్లో వాళ్ళు ఉండటం. ఒకవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ కాగా నిర్వహిస్తోంది, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కీలక భాగస్వామి ఉన్నారు. సో ఎన్డీఏ నాయకులకి ఎంత కాదన్న థ్రెటనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ థ్రెటనింగ్ మావోయిస్టు నుంచి ఉంది. అయితే హిడ్మా చనిపోయినప్పుడు డైరీ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ డైరీలో ఉన్న సమాచారం ఆధారంగానే విజయవాడలో ఉన్న మావోయిస్టులని, ఏలూరులో ఉన్న మావోయిస్టులని, కాకినాడలో ఉన్న మావోయిస్టులని గుర్తించి అదుపులో తీసుకున్నారు. ఆ డైరీలో మావోయిస్టులు ఎక్కడున్నారు అనే సమాచారం మాత్రమే కాకుండా వాళ్ళ హిట్ లిస్టులో ఎవరున్నారు అనే సమాచారం కూడా ఉందంట. మోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు వాళ్ళ హిట్ లిస్టులో ఉన్నారట. అందులో సరే మోడీ, అమిత్ షా అంటే ఢిల్లీలో ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏపీలోనే ఉంటారు, విజయవాడలోనే ఉంటారు. అంటే అమరావతి కేంద్రంగా ఉంటారు, విజయవాడ దగ్గరలో. కాబట్టి కొంత భయానకమైన సిచ్యువేషన్ అందులో గతంలో చేస్తున్నారు కాబట్టి. సరే అది ఒకటి. ఇంకొక అనుమానం ఏంది, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు కొరకరాని కోయిగా ఉన్నారు. సరే డెమోక్రసీలో రాజకీయంగా వ్యతిరేకించడాలు ఉంటాయి, కానీ అవతల వాళ్ళని చంపేయాలనేంత కసులు కోపాలు ఉండవు. కానీ అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. చంద్రబాబు నాయుడు గారు అయ్యా కృష్ణ రామ అనుకోవాల్సిన వయసు, ముసలాయన అయిపోయాడు, ఆయన పక్కకి వెళ్ళిపోవాలి, నీదేని బాగా చూసుకొని ఇక నేను చెప్పడం ఇబ్బంది. కానీ ఈ పదాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాడారు. విజయసాయి రెడ్డి గారు అయితే గతంలో 2029 దాకా చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే అనే మాట కూడా మాట్లాడారు. వైసీపీ పార్టీలో నెంబర్ 2 లీడర్ ఆయన. ఇప్పుడంటే రాజీనామా చేశారు, కానీ ఆ పార్టీలో యాక్టివ్ ఉన్నప్పుడు మాట్లాడారు. వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడంటే దేవుడు కాపాడు, ఇప్పుడు ఎవడు కాపాడు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ మీద, లిక్కర్ స్కామ్ వ్యాపారం మీద, నకిలీ లిక్కర్ మీద గట్టిగా దృష్టి పెట్టింది, ఎంక్వైరీ నడిపిస్తూ ఉంది. సో వీటన్నిటికీ బాస్గా, వీటన్నిటిలో బిగ్ బాస్గా, అంతిమ లబ్ధిదారిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినపడుతూ ఉంది. ఒక్కదానికి ఒకటి కనెక్ట్ చేసుకున్నప్పుడు మావోయిస్టులకి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని లేకుండా చేయాలనుకునేటువంటి ఆ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ నాయకుడా. బాబాయిని గొడ్డలపోటుతో తీసివేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి పార్టీయే వ్యక్తులే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏమైనా చేద్దామని ఆలోచనలో ఉన్నారా? ఇక్కడ వాళ్ళు ఆలోచన ఒక్కటికి ఒకసారి బయటపడిందిగా, మనసులో లేకుండా విషయాలు బయటికి రావుగా. వాళ్ళ మనసులో ఉంది చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉండాలని. ఇది ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు కొన్ని అనుమానాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మనం అనుమానాలే చెప్పగలం, ఎంక్వైరీ సంస్థలు మన దగ్గర లేవు కాబట్టి. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ కీలకం, మావోయిస్టులకేమో చంద్రబాబు నాయుడిని లేకుండా చేద్దామనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచే ఉంది. ప్లస్ వైసీపీ నాయకులు పదే పదే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు కలగలిస్తే ఇంకేమైనా ఉందా? ఈ అనుమానం ఉంది. అంటే ఈ అనుమానం ఎలా వచ్చింది? భువనేశ్వర్ గారి కామెంట్స్ వల్ల వచ్చినాయి. ఇంకో కీలక విషయం కూడా మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రాణహాని పట్ల తమకున్నటువంటి అభ్యంతరాలని, ఆందోళనని ప్రజల ముందు వ్యక్తం చేశారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు,
వైసీపీ అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినప్పుడు అప్పుడు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని జైల్లో ఉంది అని. ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఎవరి వల్ల ఉందనుకున్నారు? వైసీపీ వాళ్ళు ఉందనుకున్నారు. ఇప్పుడు ఎవరి వల్ల ఉందనుకుంటున్నారు? మరి మావోయిస్టులా, వైసీపీనా? ఒక క్లారిటీ లేదు. కానీ మొత్తంగా అయితే ఇది చర్చించాల్సిన అంశం అయితే అవును. మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతవరకు నిజం. బెదిరింపులు ఉన్నాయి, థ్రెటనింగ్ ఉంది అని చంద్రబాబు నాయుడు గారి సతీమణి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మనకు కనపడతా ఉంది. అందులో మన కళ్ళ ముందే మావోయిస్టులు విజయవాడ సిటీలో దొరికిన తర్వాత. ఏదేమైనా మీ అభిప్రాయాన్ని కూడా ఈ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.